ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? శివయ్య ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. సో మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ మల్లికార్జున స్వామి దర్శనం మాకు ఎలా జరిగింది, ఆయన అనుగ్రహం మాకు ఎలా కలిగిందో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. శివయ్య దర్శనం కోసం అయితే మేము చాలా ప్లాన్స్ వేసుకున్నాము. ఫస్ట్ డే వెళ్ళిన రోజైతే మాకు ప్లాన్ ఫెయిల్ అయ్యింది. సో అట్లీస్ట్ సెకండ్ డే అయినా మంచిగా దర్శనం చేసుకోవచ్చు దేవుడికి అనుకున్నాము. బట్ మా దర్శనం అనుకున్న అంత సింపుల్గా అయితే ఏమీ జరగలేదు. అసలు మేము ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశాము, మా దర్శనం ఎంతసేపట్లో అయ్యింది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనా లోపల మల్లికార్జున స్వామి, బ్రహ్మరాంబిక అమ్మవారి దర్శనం జరిగాక మాత్రం మనసుకి చాలా హాయిగా అనిపించింది. శ్రీశైలం అనేది మహా అద్భుతమైన క్షేత్రం. ఎందుకంటే జ్యోతిర్లింగం అలాగే శక్తిపీఠం రెండూ కూడా ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అంటే ఇంకా చూడండి మన శ్రీశైల క్షేత్రం అనేది ఎంత పవర్ఫుల్లో. మేమైతే ఒక సత్రంలో స్టే చేసాము. వెళ్ళిన రోజే ఈవినింగ్ మేము దర్శనంకి ట్రై చేసాము, కానీ మాకు దర్శనం అనేది అవ్వలేదు. అప్పటికే టైం అయిపోయింది అనమాట, దర్శనం టైం అనేది. సో ఇంకా నెక్స్ట్ డే తెల్లవారుజామునే వెళ్దాము అనుకున్నాము. స్పర్శ దర్శనం కోసం అని ట్రై చేసాము, కానీ కుదరలేదు మాకు. ఇంకా చేసేదేమీ లేక మామూలు దర్శనానికి 10 గంటలకు అలా బయలుదేరిపోయాము మార్నింగ్. మేము శ్రీశైలం వెళ్ళింది June 2, అంటే ఆల్మోస్ట్ సమ్మర్లానే ఉంటుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ 10కే చూసారు కదా ఎంత ఎండగా ఉందో. అసలు ఆ ఎండనైతే తట్టుకోలేకపోతున్నాము. మేము ఇలా బై వాక్కే వచ్చేసాము అనమాట. మేము స్టే చేసిన సత్రం నుంచి నడుచుకుంటూనే వచ్చేసాము దర్శనం కోసం. ఎందుకంటే చాలా దగ్గరే, ఒక 10 minutes వాక్ అంతే. చూసారు కదా, ఇది నంది సర్కిల్. ఇక్కడ నందీశ్వరుడి టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ దండం పెట్టేసుకుని అలాగే మేము శివయ్య దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ఇంకా మేము వెళ్ళిన టైం ఆల్మోస్ట్ సమ్మర్ అనే చెప్పా కదా. అక్కడ చూసారు కదా వడదెబ్బ పోస్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎండ చూసారు కదా చాలా ఉంది. సో ఇప్పుడు ఇలా టెంపుల్కి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే దారిలో అంకాలమ్మ దేవాలయం వస్తుంది. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ఆయన ఇలా శివయ్య నామం ఉంటుంది కదా, అది పెడుతూ ఉన్నారనమాట ఎంతో అమౌంట్ తీసుకుని. సో మా చందు అండ్ మా హస్బెండ్ కూడా పెట్టుకున్నారు. ఆయన అయితే చాలా నీట్గా పెట్టారు. నాకైతే అలా పెట్టడం కూడా, శివయ్య నామం అలా పెట్టడం కూడా ఎంతో పుణ్యమేమో అనిపించింది. అంతమందికి పెడుతూ ఉంటారు కదా, అలాగే వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది కూడా వస్తుంది. అలా శివనామం పెట్టించుకున్నాక మేము ఇంకా దర్శనంకి వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. సో చూసారు కదా ఎండ అయితే బాగా ఉంది. నేను ఇలా చూసి ఈ ఎండకి జనాలు చాలా తక్కువ ఉన్నారు. మేబీ అందరూ దర్శనంకి పొద్దునే వెళ్ళిపోయి ఉంటారు, అందుకే చాలా ఖాళీగా ఉంది అనుకున్నాను. అండ్ కెమెరాలో చూసారా ఎండ భలే పడుతుంది కదా, పైన ఆకాశం అదంతా కూడా చాలా బాగా అనిపించింది మాకు. అందుకే అలా తీసుకున్నాము వీడియో అనేది. మేము ఫైనల్లీ మేము టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ చూసారు కదా కొబ్బరికాయల విక్రయ కేంద్రము. సో ఇక్కడ మనం కొబ్బరికాయలు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుని దర్శనంకి వెళ్ళొచ్చు. సో ఇదంతా చూస్తున్నారు కదా, మనం చెప్పులు అవన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకుని దర్శనంకి వెళ్ళాలన్నమాట. ఎండకి తట్టుకోలేక చూసారా ముందు అలా కవర్ చేసుకుని వెళ్తూ ఉన్నారు. సో మేము వెళ్ళేటప్పుడు ఇలా చూసామన్నమాట, చెప్పులు మొబైల్స్ డిపాజిట్ చేసి వెళ్ళాలి కదా. సో అలా చూస్తే ఉచిత దర్శనం దగ్గర చాలా ఖాళీగా ఉంది, అసలు జనమే లేరు అనిపించింది. మేము వెళ్ళే టైంకి అయితే మా ముందు ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అంతే. ఇంకా ఉచిత దర్శనం మొత్తం కూడా ఖాళీగా అనిపించింది మాకు. సో ఇది చూసారు కదా, ఇలా ఆరోస్ వేసి దేవస్థానంకి ఎట్లా వెళ్ళాలి, లడ్డూలు అయితే ఎట్లా వెళ్ళాలి అంతా కూడా అక్కడ ఒక బోర్డు ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం ఫుట్వేర్ అనేది ఇక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి. అలాగే మొబైల్స్ కూడా ఇంకో వైపు ఉంటుంది. సో ఇక్కడ చెప్పులు పెట్టేసి ఇంకా మేము వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. అలాగే మనకు లగేజ్ ఏమైనా ఉంటే అక్కడ క్లాక్ రూమ్ ఉంది కదా, అక్కడైనా పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మేము చెప్పులు పెట్టుకోవడానికి వచ్చాము. సో ఎవరి కాళ్ళం చెప్పులు అనేవి పెట్టేసుకుంటూ ఉన్నాం అనమాట. అలా ఎండకి నడుచుకుని వచ్చేసరికి ఇంకా ఫుల్ దాహం వేసేస్తుంది, చెమటలు పట్టేసాయి అనమాట. సో దర్శనంకి వెళ్తే మళ్ళీ వాటర్ దొరుకుతాయా లేదా అని చెప్పి కొంచెం వాటర్ తాగి స్టార్ట్ అయ్యాము. సో ఇక్కడ చూసారు కదా క్లియర్గా ఉంది క్లాక్ రూమ్ అని చెప్పి, మనం సెల్ ఫోన్స్, కెమెరాస్ ఇంకా అన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకుని వెళ్ళొచ్చు. అలా మేము మా బిలాంగింగ్స్ అన్నీ కూడా డిపాజిట్ చేసేసి దర్శనంకి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 11 అట్లా అయిపోయింది. ఇక్కడ నన్ను చూసారు కదా, ఈ షాపింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నాను అండ్ అన్ని బొట్లు పెట్టుకున్నాను అంటే అర్థమైంది కదా. ఆల్రెడీ మా దర్శనం అయిపోయి మేము బయటకు వచ్చాము, కానీ మేము దర్శనంకి వెళ్ళిందేమో 11:15కి అలా లోపలికి వెళ్ళాము. బట్ ఆ దర్శనం అయ్యేసరికి ఎంత టైం అయిందో అన్నీ కూడా మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా షాపింగ్ వీడియో చూస్తూ నేను అవి చెప్తూ ఉంటాను, వినండి. ఎక్కడా స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లోపల ఏం జరిగింది అనేది. మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన ఉంటుంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలో ఏంటో అనేది.
చెప్పా కదా, మేము ముందు రోజు దర్శనంకి ట్రై చేసాము, అవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్పర్శ దర్శనంకి ట్రై చేసాము, అది కూడా అవ్వలేదు. సరే ఇంకా 10 గంటలకు వెళ్ళి మామూలు దర్శనం చేసుకుని వెళ్ళిపోదాము, ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా స్పర్శ దర్శనం ట్రై చేద్దాము అనుకున్నాము. సో అలాగే 11:15కి అట్లా లోపలికి వెళ్ళడానికి ట్రై చేసాము. సో ఉచిత దర్శనం అనేది చాలా ఖాళీగా అనిపించింది మాకు బయట చూడటానికి. సో అలాగే అనుకుని ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఉచిత దర్శనంలోనే అసలు ఎక్కడ ఆగలేదు, మేము లోపలికి స్ట్రైట్ అవే వెళ్ళిపోతూనే ఉన్నాము. ఇంకా మేము లాస్ట్ ఇయర్ కూడా సమ్మర్లోనే వెళ్ళామన్నమాట. సో అప్పుడు మాకు దర్శనం చాలా ఈజీగా అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో ఇప్పుడు కూడా జనం ఎక్కువ లేరు, ఎండ వల్ల అనుకుంటూ వెళ్ళిపోయామన్నమాట ఫ్రీ దర్శనంలోకి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాం, చెప్తున్నాను కదా లోపల వరకు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ ఎదురైంది మాకు. మేము అలా ఫాస్ట్గా లోపలికి వెళ్ళాము, కానీ ట్విస్ట్ ఏంటి అంటే 4 కంపార్ట్మెంట్ల వరకు జనాలు ఫుల్ అయిపోయి ఉన్నారనమాట. అసలు ఖాళీనే లేదు. చెప్పాలంటే 4 కంపార్ట్మెంట్లో వాళ్ళు కూడా వెళ్ళి ఒక 1.5 hour 2 hours అవుతుందంట. అక్కడ కొంతమంది అయితే నిద్రపోతూ కనపడ్డారు. ఒక అతన్ని అడిగితే మేము వచ్చి 1.5 గంట అట్లా అవుతుంది, అసలు ఏమీ కదలటం లేదు, ఇంకా అలా టైం చాలా అవుతుంది కదా అని చెప్పి నిద్రపోతున్నాను అని చెప్పారు. అది విన్నాక మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోయాము, బయటకు వెళ్ళే స్కోప్ ఉందో లేదో కూడా తెలియదు మాకు అప్పటికి. బట్ ఎలా అయితేనే అక్కడ వాళ్ళని అడిగి మేము బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి 300 రూపీస్ టికెట్ ఉంటుంది కదా, సో అది తీసుకుని మళ్ళీ దర్శనంకి లోపలికి వెళ్ళాము. మేబీ అలా టికెట్ తీసుకున్న వాళ్ళది దర్శనం అవుతూ ఉందేమో, సో మనం కూడా టికెట్ దర్శనం తీసుకుని వెళ్ళిపోదాము, మళ్ళీ ఈవినింగ్ లేట్ అయిపోతుంది అన్నట్లు అలా టికెట్స్ కొనుక్కుని వెళ్ళామన్నమాట. బట్ తర్వాత పైకి వెళ్ళి చూస్తే మాకంటే ముందు ఇంకొక 2 కంపార్ట్మెంట్లు ఫుల్ అయిపోయి ఉన్నాయి. సో దర్శనం అనేది ప్రతి దాంట్లోనూ మనీ కట్టి వెళ్ళినా లేకపోతే ఫ్రీ దర్శనం అయినా ఏదైనా సరే ఆ రోజు సోమవారం అవ్వడం వల్ల జనాలు అయితే చాలా ఉన్నారు. కానీ మేబీ మధ్యలో ఎవరైనా వచ్చి ఆపేశారేమో అంటున్నారు. ఎవరైనా విఐపి వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు దర్శనం అనేది కొంచెం సేపు ఆపేస్తారు కదా, ఆపేసి తర్వాత మిగతా జనాల్ని వదులుతూ ఉంటారు కదా, మేబీ ఆ రోజు అలా జరిగింది అనుకుంటా. సో ఆల్రెడీ టికెట్ తీసుకున్న వాళ్ళైనా కంపార్ట్మెంట్స్లోనే వెయిట్ చేస్తున్నారు. నార్మల్గా ఫ్రీ దర్శనంకి మనం ఎప్పుడైనా వెళ్తాం కదా, అలా అయినా సరే అక్కడ వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో మేము 300 రూపీస్ దర్శనంకి వెళ్ళి అక్కడ కూడా ఒక 1.5 hour 2 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా అలాగే కంపార్ట్మెంట్స్లో అక్కడ కొంచెం చైర్స్ ఉంటే అలా కూర్చుని ఉన్నాము. అదే ఫ్రీ దర్శనం అయితే కొంతమంది అలా కిందే పడుకుని పోయారనమాట. సో పైకి వెళ్ళి కూడా మేము వెయిట్ చేసాము. నిజం చెప్పాలంటే మేము దర్శనం చాలా ఈజీగా అయిపోతుంది, వెళ్ళి దర్శనం అయిపోతే మధ్యాహ్నంకి స్టార్ట్ అయిపోవచ్చు ఇంకొన్ని ప్లేసెస్ చూసుకుని అనుకున్నాము. కానీ అలా జరగలేదన్నమాట. సో మనం అంత సింపుల్గా తీసుకోకూడదు, ఆ శివయ్య ఆజ్ఞ అనేది ఉండాలి మనకి దర్శనం ఎలా జరగాలి అనేది. బట్ వన్స్ వెయిటింగ్ అనేది అయిపోయాక లోపల దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. శివయ్య దర్శనం అవ్వచ్చు లేదా బ్రహ్మరాంబ అమ్మవారి దర్శనం కావచ్చు, చాలా బాగా జరిగింది. అసలు మనకి కనులు విందుగా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దర్శనం చేసుకుని బయటికి వచ్చాక. మనలో ఉన్న బాధలన్నీ చెప్పుకుని అంతా దేవుడికి దండం పెట్టుకుని వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా బయటకు వచ్చేసరికి. అలా దర్శనం అయ్యాక టెంపుల్ దగ్గరలోనే కొన్ని షాప్స్ ఉన్నాయి కదా, షాపింగ్ చేసుకోవచ్చు, దేవుడి సామానం అలాంటివన్నీ కూడా. సో ప్రసాదాలు ఫటాలు అవన్నీ ఉన్నాయి కదా, సో అక్కడ కొంచెం చూసుకుంటూ షాపింగ్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా మా సత్రంకి వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళేసరికి అక్కడ భోజనం ఆల్మోస్ట్ ఇంకా అయిపోయేలాగా ఉందన్నమాట. మేము బయటకు వచ్చేసరికి 2:30-3 అయిపోతూ ఉంది. సో ఇంకా ఫుల్ ఆకలిగా ఉన్నాము. సరే ఇంకెక్కడ ఫుడ్ ఏముంటుందో తెలియదు కదా అని చెప్పేసి డైరెక్ట్ సత్రంకి నడుచుకుంటూ వెళ్ళిపోయి మంచిగా అక్కడ ఫుడ్ తిన్నామన్నమాట. తిని మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి ఇలా కార్లో ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము ఇంకా హైదరాబాద్కి. సో అప్పుడు మేము అనుకున్నాము, దర్శనం అయ్యేసరికి మాకు బాగా నీరసం వచ్చేసి మేము ప్రసాదాలు కూడా ఏమీ కొనుక్కోలేదు టెంపుల్లో, లడ్డూలు కూడా. సో ఇంత దూరం వచ్చి ప్రసాదం లేకపోవడం ఏంటి అనిపించింది నాకు. మనం అంతే కదా ఇంటికి తీసుకెళ్ళి పూజలో పెట్టుకుని దండం పెట్టుకుని మళ్ళీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా పంచుకుంటూ ఉంటాం కదా, అండ్ అక్కడికి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నామనే కానీ దేవుడి ప్రసాదం అయితే మేమేమీ తినలేదు. సో మా వినయ్ చందు అయితే వేరే వేలో వెళ్ళారంట దర్శనం అయ్యాక, శివయ్య దర్శనం, వాళ్ళకైతే ఎక్కడో ప్రసాదం పెట్టారంట, మాకు అది కూడా దొరకలేదు. సో నాకైతే మనసు ఒప్పలేదు ఒక లడ్డు అన్నా కొంచెం తీసుకోకుండా వెళ్ళడానికి. అందుకని చెప్పి మళ్ళీ రిటర్న్లో ఇలా కార్ వేసుకుని బ్యాక్ గేట్ అంట ఏదో అలా మొత్తం తిరుక్కుంటూ, అంటే లడ్డు కౌంటర్ ఉంటుంది కదా దానికి ఇక్కడ ఏదో బ్యాక్ గేట్ అనేది కొంచెం దగ్గర అంట. సో ఇలా ఇంకా కార్లో అన్ని రూట్స్ వెతుక్కుంటూ గూగుల్ మ్యాప్ని నమ్ముకుని వెళ్తూ ఉన్నాం అనమాట.
గూగుల్ మ్యాప్ అయితే చాలా వేసి చూపించింది, బట్ మనం ఎటు వెళ్ళినా సరే అక్కడ బ్యారిగేట్స్ అనేవి వేసేసి క్లోజ్డ్గా ఉన్నాయన్నమాట. పోలీస్ వాళ్ళు బ్యారిగేట్స్ క్లోజ్ చేసేసి ఇటు వెళ్ళకూడదు, ఇంకో వే తీసుకోండి అలా చెప్తూ ఉన్నారు. సో అలా అన్నీ తిరుక్కుంటూ ఇలా ఫైనల్గా ఈ గేట్ చూసారు కదా, ఇక్కడ ఆల్మోస్ట్ మనం గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. సో ఇదే బ్యాక్ గేట్ అనమాట. ఫైనల్లీ వచ్చామని చెప్పి హ్యాపీగా అనిపించింది మాకైతే. సో అదే మా ఫేస్లో గ్లో అనమాట. ఎలా అయితే లడ్డు తీసుకుని వెళ్తాము అనే ఆనందం అనమాట. ఇంకా మేము ముగ్గురం అయితే కార్లోనే ఉన్నాము. వినయ్ వెళ్ళాడు ప్రసాదాలు తీసుకురావడానికి. ఇంకా తనే ఇక్కడ వీడియో అంతా తీశారనమాట. సో చూసారు కదా, ఇక్కడైతే ఖాళీగానే ఉంది. ఆ టైంకి మేము ఆల్మోస్ట్ రిటర్న్ అయ్యేసరికి 4:30-5 అట్లా అయిపోతుంది అనుకోండి. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మంచిగా భోజనం చేసి రిటర్న్ అయ్యాం కదా. సో అప్పటికి ఇంకా చాలా వరకు ఖాళీ అయిపోయింది టెంపుల్లో. సో ఈజీగానే తీసుకొచ్చేసాడు ప్రసాదాలు అయితే. అలా హ్యాపీగా ప్రసాదాలు తీసుకుని ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. వినయ్ ప్రసాదం తేగానే ఫస్ట్ మేమైతే తినేసామన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది లడ్డు అయితే, చాలా టేస్టీగా ఉంది ప్రసాదం అయితే. సో మా ఫేస్లో హ్యాపీనెస్ చూసారు కదా. మార్నింగ్ దర్శనం అలా చాలా ఇబ్బంది అయింది, అలాగే ప్రసాదం కూడా దొరకలేదు అనే బాధ ఉండిందనమాట. అలా ప్రసాదం తినేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అనమాట. అండ్ ఇంకా మా వాళ్ళు అయితే జోకులు అవన్నీ వేసుకుంటూ అలా బయలుదేరిపోతున్నాము. సో చూసారు కదా, మా హస్బెండ్ వెనకాల ఉన్నది వినయ్ అనమాట, అంటే మా బావగారుల పెద్ద అబ్బాయి. అలాగే తన పక్కన ఉన్నది చందు. సో తను వచ్చేసరికి రెండో అబ్బాయి అనమాట మా బావగారికి. శ్రీశైలంలో మా దర్శనం చేసేసుకుని మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. దేవుడైతే మమ్మల్ని చాలా పరీక్షించారు. అసలు ఈజీగా అయిపోతుంది అనుకున్న దర్శనం చాలా టైం అయ్యింది. అసలు చాలా మంది ఉన్నారనమాట. ఫ్లోట్ అయితే బాగుంది శ్రీశైలంలో. రూమ్స్ దొరకడం కష్టంగా ఉంది. దర్శనం కూడా చాలా మంది ఉన్నారు. ఈవెన్ 300 టికెట్ కు కూడా మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేసాం మేము. ఈ రోజు ఎప్పుడు ఇలా అవ్వలేదు. ఈ రోజు బాగా రష్ ఉంది, దట్టు మండే కదా. అండ్ 3 days వరుసనే హాలిడేస్ వచ్చేసరికి అనుకుంటా చాలా ఎక్కువ మంది వచ్చారు. అండ్ రోడ్స్ కూడా రష్ గానే ఉన్నాయి, ఫుల్ ట్రాఫిక్ తో. ఎక్కడికి వెళ్ళినా జనాలే ఉన్నారు ఫుల్ గా ఇవాళ. ఇంకా చూసారు కదా, అలా రిటర్న్లో మేము పాలధార పంచదార దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కూడా క్రౌడ్ చూసారు కదా, చాలా బాగుంది క్రౌడ్ అయితే. అంటే మ్యాక్సిమం 3 days వరుసనే హాలిడేస్ వచ్చాయి, పబ్లిక్ హాలిడే ఉంది కదా ఇంకా. సో చాలామంది ఉన్నారు, అందరూ కూడా రిటర్న్లో ఉన్నారు. ఇప్పుడు మండే దర్శనం చేసుకుందామని ప్లాన్ చేసుకొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా ఇంకా మధ్యాహ్నంలో దర్శనం చేసుకుని రిటర్న్ అవుతూ ఉన్నారనమాట. పాలధార పంచదార అనేది ఇంతకుముందు వచ్చినప్పుడే మేము ఆల్రెడీ చూసాము. సో చాలా రష్ కూడా ఉంది, అండ్ మార్నింగ్ నుంచి చాలా అలసిపోయి ఉన్నాం కదా. సో ఇంకా నేను వినయ్ అయితే వెళ్ళలేదు పాలధార పంచదార చూడడానికి. చందు అండ్ మా హస్బెండ్ వెళ్ళారనమాట కిందకి. అండ్ మేము వెళ్ళకపోవడమే మంచిది అనిపించింది, ఎందుకంటే ఇక్కడ కొన్ని మెట్లు అనేవి మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయంట. వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉందంట. కిందకి దిగడం కానీ ఎక్కడం కానీ మెట్లు కొన్ని విరిగిపోయినట్లు అయిపోయి కొంత పాత అయితే సరిగ్గా క్లియర్గా లేదంట. సో మీరు రాకపోవడమే మంచిది అని అన్నారనమాట మా హస్బెండ్ అయితే. వచ్చాక తర్వాత మేమైతే వెయిట్ చేస్తూ ఉన్నాము కార్లోనే. ఇంకా వీళ్ళైతే ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చారనమాట. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది పాలధార పంచదార ఇలా కిందకి చాలా మెట్లు ఉంటాయి అనమాట. ఇలా కిందకి దిగి వెళ్ళాలి. మేము ఎప్పుడు సమ్మర్ వెళ్తామన్నమాట. అసలు చెట్లు సరిగ్గా ఉండేవి కాదు, ఎండిపోయినట్లు అట్లా ఉండేవి. బట్ ఈ 2025లో మ్యాక్సిమం సమ్మర్లో వర్షాలు బాగా పడ్డాయి అనమాట. సో చూసారు కదా, అంత కిందకి వెళ్ళాలి. సో అలా వర్షాలు పట్టమేమో కానీ చాలా గ్రీనరీగా ఉంది. శ్రీశైలంని ఇలా ఇంత గ్రీనరీగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడు వచ్చినా సమ్మర్లో రావడం వల్ల అంత చూసేవాళ్ళం కాదు, అంత ఎండిపోయినట్లే ఉండేది. బట్ చాలా కలర్ఫుల్గా ఉంది, గ్రీనరీగా. చాలా నేచర్ అయితే అంత అందంగా ఉందన్నమాట. చూసారు కదా, ఇంకా మా హస్బెండ్ అలా మెట్లు దిగుతూ వీడియో తీస్తున్నారనమాట, చాలా గ్రీనరీగా ఉంది అని. బట్ మెట్లు మాత్రం చాలా డేంజరస్గా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుంటూ దిగాలి. ఇక్కడ పిల్లలతో ఎవరైనా వెళ్తే వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మెట్లు అవి పడే ఛాన్సెస్ ఎక్కువ అనమాట. అండ్ చూసారు కదా, అసలు భలే గ్రీనరీగా ఉంది. అందరు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఉన్నారు కదా. సో మ్యాక్సిమం అంతా కవర్ చేయడానికి ట్రై చేశారు మా హస్బెండ్. సో జనాలైతే మాత్రం బాగున్నారు. ఇంత గ్రీనరీగా భలే ఉంది కదా, అడవి అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. పాలధార పంచదార శ్రీశైలం చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా బాగుంటాయి అన్నమాట అవన్నీ కూడా. సో ఇంకా అవన్నీ చూద్దాం అనుకున్నాం కానీ మాకు ఇంకా పాసిబుల్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇలా వాటర్ పడతా ఉన్నాయి. సో ఇవే అనమాట పాలధార పంచదార. సో ఈ వాటర్ కూడా అందరూ పట్టుకుంటూ ఉన్నారు, చూసారు కదా. సో ఇవి కొంతమంది తాగుతారు కూడా, కొంచెం టేస్ట్ చూస్తారు. చాలా బాగుంటాయంట ఈ వాటరు. నేను కూడా మా వాళ్ళకి చెప్పాను అనమాట, కొంచెం బాటిల్లో పట్టుకురండి, కొంచెం జస్ట్ లైట్గా
ఒక డ్రాప్ 2 డ్రాప్స్ అలా తాగి ఇంట్లో చల్లుదాము మంచిది అని చెప్పి సో ఇంకా వాళ్ళు కూడా తీసుకొచ్చారు. ఇక్కడ చూసారు కదా ఇలా వాటర్ ఇలా దారాల్లో ఇలా మంచిగా పడుతున్నాయి కదా, అక్కడ సరస్వతీదేవి విగ్రహం అలాగే శివలింగం అసలు చూడడానికి భలే ఉన్నాయి. మా హస్బెండ్ వీడియో తీసుకొచ్చారు కదా జూమ్ చేసి మరి, నాకు భలే అనిపించింది అవన్నీ చూస్తే. చూసారు కదా అక్కడ సరస్వతీదేవి విగ్రహము శివలింగము అన్నీ కనపడుతున్నాయి. మంచిగా దారగా నీళ్లు కొండల్లోంచి వచ్చిన నీరు అలా పడతా ఉందన్నమాట. నాకైతే ఇది చూడంగానే సినిమాల్లో ఇప్పుడు ఇలాగే పెడుతున్నారు కదా, సో ఇలాంటివి చూసి సినిమాల్లో ఒక ఆలోచన వస్తుందేమో అనిపించింది. ఇది మాత్రం చాలా బాగుంది. సో ఇంకా మా హస్బెండ్ ఇలా వాటర్ పడటానికి ట్రై చేస్తున్నారనమాట. ఇవి తీసుకొచ్చారు, ఏదైనా మన నమ్మకం, మనం నమ్మితే అవి మనం కొంచెం తాగి ఇంట్లో అలా చల్లుకున్నా కూడా కొంచెం ఇంటికి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని నమ్మకంతో తెప్పించాను అనమాట నేను అలా. అసలు ఈ వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఉన్నాయో, అలా పైనుంచి కింద వరకు వచ్చి అలా మట్టిలో పడుతున్నా కూడా చాలా ప్యూర్గా కనపడుతున్నాయి కదా మనకి. అండ్ ఇక్కడ ఇలా అభిషేకం జరుగుతున్న ఈ వీడియో చూస్తే మాత్రం నాకు అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. అంత బాగా నచ్చేసింది. ఇక్కడ ఓం నమ శివాయ అని అనకుండా ఉండలేమన్నమాట. ఎంత బాగుందో చూడండి అసలు అలా పడుతుంటే. మనం బాహుబలిలో చూస్తాం కదా అలా అనిపించింది నాకు ఇక్కడ. అలా మంచిగా శివుడికి అలా నిత్యం అభిషేకం జరుగుతున్నట్లే ఉంది కదా. ఇంకా అలా పాలధార పంచదారని చూసి మా వాళ్ళు పైకి వచ్చేసారనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము హైదరాబాద్కి. మేబీ ఒక 20 to 30 minutes అంతే, చాలా ఫాస్ట్గానే వచ్చేసారు వాళ్ళైతే. ఇంకా బాగా ఈవినింగ్ కూడా అయిపోయింది, ఇంకొంచెం సేపట్లో చీకటి పడుతుందేమో అన్నట్లుంది. అలా రిటర్న్లో వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు కదా ఫ్రూట్స్, అలా చాలా అమ్ముతూ ఉంటారనమాట. ఇక్కడ దొరికే లోకల్గా దొరికే ఫ్రూట్స్ అవన్నీ కూడా. బట్ మాకైతే నేరేడుకాయలు తినాలనిపించింది. సో సత్రంలో భోజనం చేసాము అంతే కదా, సో సరిగ్గా తినలేదు. అందుకే ఇంకా వినయ్ ఇలా నేరేడుకాయలు అనేవి తీసుకొస్తున్నాడు అనమాట. ఇంకా అవి తింటూ అలా జర్నీ కంటిన్యూ చేసాము మేము. సో ఇది చూసారు కదా, ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. ఇంకా కింద దిగితే ఇంకొక మెయిన్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా చాలా బాగా కనపడుతుంది. ఇక్కడైతే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అండ్ పార్కింగ్కి కొంచెం పాసిబిలిటీ ఉందని చెప్పి మేము ఇక్కడే ఆగాము. అంటే వచ్చేటప్పుడు చూసాం కదా కింద అయితే పార్కింగ్ కొంచెం కష్టంగా ఉంది, సో ఇక్కడైతే బాగుంటుంది కదా అని చెప్పి ఇక్కడ ఆగి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా సో చూసారు కదా ఇలా లెఫ్ట్కి వెళ్తే వ్యూ పాయింట్ అనమాట. ఇక్కడ చాలా స్పేషియస్గా అందరూ చూడడానికి వీలుగా ఇలా ఉందన్నమాట. సో హ్యాపీగా ఇక్కడ నుంచి మనం మొత్తం వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడంటే మంచిగా డ్యామ్స్ అన్నీ ఎత్తేసి బాగుందంట శ్రీశైలం అయితే. బట్ మేము వెళ్ళే టైంకి వర్షాలు పడుతున్నాయి కానీ బట్ అప్పుడు ఎక్కువ వాటర్ అయితే లేవు. సో ఇలా ఏమీ అంత ఎంటీగానే ఉందన్నమాట. బట్ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైంకి వెళ్ళాము మేము. సో చూసారు కదా సూర్యుడు అక్కడ లాస్ట్లో కనపడతా ఉన్నారు. ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి చాలా బాగా వచ్చాయి, బాగా అనిపించింది మాకు. ఈ వ్యూ మొత్తం కనపడతా ఉంది కదా, శ్రీశైలం డ్యామ్ మొత్తం కనపడతా ఉంది ఇక్కడ నుంచి. అసలు వ్యూ మాత్రం అద్భుతం. అదే ఇప్పుడు ఫుల్గా వాటర్ వస్తూ ఉన్నాయంట, గేట్లన్నీ ఎత్తేసి వాటర్ ఫ్లో చాలా బాగుందంట. అసలు ఇప్పుడు ఈ ఆగస్ట్ మంత్లో వెళ్ళిన వాళ్ళకైతే కన్నుల పండగేనేమో, అంత బాగుంటుంది. నాకైతే మేము మొన్నే చూసి వచ్చాం కాబట్టి అసలు ఆ ప్లేస్ మామూలుగానే అంత బాగుందంటే ఇప్పుడు అలా వాటర్ అంతా ఫుల్గా ఉంటే ఇంకెంత బాగుంటుందో అనిపించింది నాకు. వర్షం పడేలాగా ఉండి క్లైమేట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా ఆల్మోస్ట్ సన్సెట్ టైము, అసలు అంత గ్రీనరీగా సూపర్ అనమాట. అసలు నేచర్ మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఇక్కడ నించుని ఇదంతా చూస్తుంటే అనిపించింది నాకు. ఎప్పుడు ఇళ్ళల్లోనే లేకపోతే జాబ్ పరంగా అలాగే ఉండిపోతాం కదా, ఇలా బయటకు వెళ్ళి ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ టు శ్రీశైలం అయితే చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు. కొంచెం 1 డేలో కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. మేము లాస్ట్ ఇయర్ అయితే 1 డేలోనే ప్లాన్ చేసుకుని మార్నింగ్ స్టార్ట్ అయ్యి లేట్ నైట్ 12-1 కల్లా రీచ్ అయిపోయాం అనమాట. సో అది మన డ్రైవింగ్ బట్టి కూడా ఉంటుంది. సో అలా 1 డేలో కూడా ప్లాన్ చేసుకుని వెళ్ళొచ్చు. బట్ మేబీ ఇప్పుడు బాగా ఫ్లోట్ ఉంది కాబట్టి 1 డేలో కష్టమేమో, బాగా రష్ ఉంటుందంట అక్కడ. వాటర్ గేట్లు కూడా ఎత్తేసారు కదా, సో మీరు చూసుకుని ప్లాన్ చేసుకుని వెళ్ళండి. బట్ చాలా మంచి ప్లేస్, ఇప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది. అప్పుడే అంత అందంగా అనిపించిందంటే ఇప్పుడు ఆ వాటర్తో ఇంకా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అండ్ అలాగే శివయ్య దర్శనం, భ్రమరాంబ అమ్మవారి దర్శనం కూడా చేసుకుని హ్యాపీగా రండి. అండ్ చెప్పాను కదా ఇందాక వర్షం పడేలా ఉంది
ఉంది అని చెప్పి. సో ఇంకా కొంచెం చీకటి పడడం, ఇలా వర్షం కూడా స్టార్ట్ అయింది, చిన్న చిన్న చినుకు పడతా ఉంది. అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంది ఇంకా వెళ్ళే దారిలో. సో జాగ్రత్తగా అలా వెళ్తూ ఉన్నాము. ఇదేమో దట్టమైన అడవి, అలాగే నెమ్మదిగా వెళ్తూ ఉన్నాం అనమాట. ఈ అడవిలో ఎక్కడైనా ఆపాలి అంటే కూడా కొంచెం భయంగానే ఉంటుంది. అసలు ఇక్కడ దిగొద్దని చెప్తూ ఉంటారు. పక్కన బోట్స్ కూడా ఉంటాయి అన్నమాట, పులులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. అండ్ శ్రీశైలం అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, టైమింగ్స్ ఉంటాయి మనం లోపలికి వెళ్ళడానికి. అండ్ అలాగే మనం శ్రీశైలం నుంచి బయటికి రావాలన్నా కూడా ఒక పర్టికులర్ టైం ఉంటుంది. ఆ టైం దాటితే కానీ, ఆ టైం లోపల వస్తే కానీ మనల్ని అలో చేయరు. సో ఆ టైం దాటిందంటే మాత్రం అటోళ్ళు అటు ఇటోళ్ళు ఇటే ఉండిపోవాల్సిందనమాట. సో అడవిలో నైట్ అంత సేఫ్ కాదు అని చెప్పి అలా మేము ఆల్మోస్ట్ 8-9 అట్లా అవుతుందన్నమాట. అలా వెళ్తూ ఉన్నాము. సో మధ్యలో ఎక్కడైనా ఆగుదాము, ఏమైనా తిందాము అని చూసాము. అసలు బ్రేక్ తీసుకోవడానికి కానీ, రెస్ట్ రూమ్స్కి కానీ అసలు చాలా భయం అనిపించింది. కరెక్ట్గా మేము ఒక చోట ఆగేసరికి కరెంటు పోయిందనమాట. అక్కడ ఇంకా ఒక 1 అవర్ అలాగే అక్కడి నుంచి ట్రావెల్ చేసి వస్తే ఇక్కడ ఒక చోట ఇలా ఒక దాబాలాగా ఇలా ఉన్నాయి అన్నమాట. సో అక్కడ మంచిగా బయట దోశ అవన్నీ వేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తిన్నాం మేము. అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూసారు కదా, వర్షం పడతానే ఉంది అలా నైట్. పగలైతే వర్షం పడుతున్నా అంత అనిపించేది కాదు, నైట్ అయ్యేసరికి కొంచెం జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. చూసారా, ఇలా కనపడడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా పక్కనున్న వాళ్ళని కూడా చూసుకుంటూ ఉండాలి. సో చూసుకుంటూ అలా నెమ్మదిగా వెళ్ళాము, చాలా స్లోగా వెళ్ళాము అనమాట ఈ వర్షంలో. మీరు అబ్జర్వ్ చేస్తే మేము వెళ్తున్నప్పుడే కొంచెం వర్షం అనేది అలా పడతా ఉంది. సో కొన్ని చోట్లయితే వర్షం లేదు, కొన్ని చోట్ల ఉందన్నమాట, అలా ఉంది. శక్తిపీఠం అలాగే జ్యోతిర్లింగం రెండూ కూడా ఒకే ప్రదేశంలో ఉన్నాయి. అదే శ్రీశైల క్షేత్రం. సో ఎంతో మహిమ గలదనమాట. మనం వెళ్ళి మంచిగా దర్శనం చేసుకుని వస్తే ఆ శివయ్య అనుగ్రహం అలాగే భ్రమరాంబ అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సో మనం అందరం ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిన, దర్శనం చేసుకోవాల్సిన క్షేత్రం అనమాట. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారు ఇలా శ్రీశైల క్షేత్రంలో ఉండడం మన తెలుగు రాష్ట్రాల వాళ్ళం చేసుకున్న పుణ్యం. సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఆ క్షేత్రంను దర్శనం చేసుకోండి. అలాగే మల్లికార్జున స్వామి దర్శనం అయ్యాక ఖచ్చితంగా సాక్షి గణపతి దర్శనం చేసుకుని రండి. ఎందుకంటే సాక్షి గణపతి అయ్యే మనం శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాము అని చెప్పి శివయ్యకి సాక్ష్యం చెప్తారనమాట. సో ఖచ్చితంగా సాక్షి గణపతి టెంపుల్కి కూడా వెళ్ళే రావాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే హైప్ పాయింట్స్ ఇవ్వండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ కూడా చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి.